వెల్కమ్ బ్యాక్. రైట్, మనతోటి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. యా రఫీ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? యా రఫీ గారు, మొత్తానికి భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టేనా? ఇంచుమించు అయిపోయినట్టేనండి. హలో, సో బీజేపీ వస్తే వినపడుతుందా రఫీ గారు? వినపడుతుంది. భారతీయ జనతా పార్టీ పొత్తులో కనుక వస్తే మైనార్టీ ఓటు బ్యాంకు ఏ మేరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది? నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ రెండు అంశాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనని అంతం చేయటం ప్రధానమైనటువంటి. రెండు, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం. రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ప్రజల ముందు వాళ్ళ ఎజెండా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే పన్నుల మోత మోగించాడు, ఛార్జీల మోత మోగించాడు, అబద్ధాలు. రెండోది, కక్ష సాధింపు చర్యలు, పోలీసు రాజ్యం. తన దగ్గర ఉంటే ఒక నీతి, బయటికి వెళ్తే ఒక నీతి. ఇవాళ అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఏమీ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ఈ ప్రభుత్వం నుంచి మనం ఇంకేమీ ఆశించలేమో అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. కాబట్టి ప్రజాబాహుళ్యం ఎటుంటే మైనార్టీలు కూడా అటే ఉంటారు. మైనార్టీలు భిన్నంగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇసుక ఉచితంగా దొరకటం వల్ల రోడ్లు కానీ, నిర్మాణాలు కానీ ఏవి ఆకుండా ఉండటం వల్ల 30 రంగాలకు చెందినటువంటి 50 లక్షల మందికి పని విపరీతంగా దొరికింది. ఈయన వచ్చిన తర్వాత ఇసుక అమ్ముకోవటం వల్ల, దాన్ని టైట్ చేయటం వల్ల ఇవాళ రోడ్డును పడ్డారు. మనం చూసాంగా, ఇసుక ఆపేయటం వల్ల ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయో. అది ఒకటని కాదు, రెండని కాదు. కేవలం బటన్ నొక్కుతాను, బటన్ నొక్కితే ఓట్లేస్తారు. ఆయన మిత్రుడే ప్రశాంత్ కిషోర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇక ఈ ప్రభుత్వం ఘోర ఓటమిని చూడబోతా ఉంది అని. ఆయన ఒక్క ప్రశాంత్ కిషోర్ కాదు, ఇండియా టుడే కూడా చెప్పింది. ఇండియా టుడే జనవరి చెప్పింది, మళ్ళీ ఇంకో సర్వే ఇండియా టుడే చేస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఆ సర్వే వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. ఇవాళ ఏ వర్గాన్ని చూసినా, ధనికులు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి. నేను మొన్న ఒక ఆటో డ్రైవర్ని అడిగాను, మాకేమి డబ్బులు ఇవ్వట్లేదంటే, ఆటో ఓనర్లకు ఇస్తున్నాడు. ఆటో డ్రైవర్లు 100% ఉంటే ఓనర్లు 30% ఉంటారు, వాళ్ళకి ఇస్తున్నాడు. ఒకవేళ ఇచ్చినా సరే మా మీద 12 రూపాయలు అదనంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాడు. ఇస్తే ఏమైంది, ఈ ఛార్జీలు మోతేంటి? ఈ పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది ఛార్జీలు, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పెట్రోల్ రేట్లు. ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నాడు. రకరకాల ఇది పెనాల్టీల మీద లాగేస్తా ఉన్నాడు. చివరికి ఏ ఒక్క పథకం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి నిశ్చాయ స్థితిలో. ఎందుకు? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుందని ఆ పథకాలన్నింటినీ వదిలేశాడు. ఇంక్లూడింగ్ రైల్వే లైన్లు కూడా భూసేకరణ చేయవలసి వస్తుంది, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి రైల్వే లైన్లు వదిలేశాడు. అనేక ఆరోగ్య సంబంధించినటువంటి పథకాలు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలు అన్నీ వదిలేశాడు. అతను కేవలం డబ్బుతో, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఎన్నికల కూడా రాకుండా ప్రతి ఊర్లో కుక్కర్లు, అలాగే మిక్సీలు, గ్రైండర్లు, ఏదైతే అది డబ్బు విపరీతంగా ఉంది. డబ్బు 5 లక్షల కోట్లు సంపాదించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.
అంతకుముందు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లని అంచనా వేశారు. 47,000 కోట్లు అటాచ్మెంట్ చేశారు సిబిఐ ఈడీ వాళ్ళు. ఇవాళ విపరీతంగా డబ్బు సంపాదించాడు. నియోజకవర్గాలు చీరలు పంచిపెట్టడాలు. నిన్న మహిళా దినోత్సవం అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చీరలు పంచిపెడతా ఉన్నారు. డబ్బుతో కొనేద్దాం, వీళ్ళు జనం అలకా జనం, డబ్బులు ఇసిరితే. నేను అంతకు ముందు ఒక ఛాన్స్ అంటే నమ్మారు, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ అంటే నమ్మరు. కాబట్టి డబ్బులతో కొనేద్దాం, వాలంటీర్లను ఉపయోగించుకుందాం, వాలంటీర్లని ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇద్దాం, వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని వాళ్ళకు కూడా అదనంగా డబ్బులు ఇచ్చి నెలకు 30,000 రూపాయలు ఇచ్చి నజరానాలు ఇచ్చి వాళ్ళ చేత డబ్బుతో కొందామని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రయత్నాలు ఏ సఫలం కావు. ఎందుకంటే డబ్బుతోనే రాజకీయాలు చేయాలనుకుంటే ఈ దేశంలో చాలా మంది కుబేరులు రాజకీయాలు చేసేవాళ్ళు. అదేం కాదు. వాళ్ళ సిస్టరే చెప్తా ఉంది, అతను ఒక 420 అని చెప్పి రాష్ట్రానికి మోసం చేశాడు, కుటుంబంలో నాకు మా వెన్నుపోటు పొడిచాడు, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. అతను ఒక 420 అని చెప్పి మొన్న విజయవాడలో ఆమె ధర్నా చేస్తూ చెప్పింది. అతనికి విపరీతమైన డబ్బు పిచ్చి ఆశ. డబ్బు సంపాదించాలా, డబ్బుతో మనుషులు కొనాలా, లేదంటే వాళ్ళని చంపేయాలా. వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి చూసాం కదా. ఆ మర్డర్లో పాల్గొన్నటువంటి దస్తగిరి కుండపద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇది తర్వాత ఎప్పుడో ఈయన ఆ రోజే చెప్పాడు, గొడ్డలతో చంపాడు, గొడ్డలతో 5 సార్లు నరికాడు. లైవ్ చూశాడు కదా. ఇవన్నీ కూడా కోడికత్తి దూరింది 1/2 ఇంచు హైదరాబాద్ లో వైద్యం. ఆ డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఒక పోస్టు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రోడ్డు మీద జర్నీ చేయడు. రోడ్డు మీద జర్నీ చేయాలంటే అతనికి అవమానం. 2 కిలోమీటర్లు ఉన్నా సరే హెలికాప్టర్లోనే జర్నీ చేస్తాడు. వంగి కొబ్బరికాయ కొట్టలేడు, అవమానం, ఇబ్బంది. దానికి ఒక స్టాండ్ తయారు చేయించుకున్నాడు భోగాపురం, కొబ్బరికాయ కొడతానికి. ఎక్కడ ఇలాంటి విపరీతమైన ధోరణులు మనం చూడలా. అతని తండ్రి కూడా ముఖ్యమంత్రి చేశాడు, ప్రజలు కలిశాడు. ఈయన పరదాలు పెట్టుకుంటాడేంటి? ప్రజలు కలవకుండా చెట్లు నరికి చేస్తాడేంటి? అసలు ఎవరు కనిపించకుండా బ్యారికేడ్లు పెట్టేస్తాడు. ఇవాళ సిద్ధం సభలు పెడతా ఉన్నాడు, మొత్తం ప్రభుత్వ ఖర్చే. ఆర్టీసీ బస్సులు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేస్తాడు. ఆ ఆదివారం నాడు స్కూళ్ళు పనిచేయాలంట, సోమవారం నాడు ఈయన సిద్ధం సభ ఉంటే ఆ రోజు సెలవు ఇస్తారంట. ఇదేమి అన్యాయం అండి, ఇదేమి రాజ్యము, ఇదేమి పద్ధతి? బలవంతంగా బ్లాక్మెయిల్ చేయటం, రాకపోతే మీ పథకాలు తీసేస్తామని చెప్పి జనాన్ని తోడుకురావటం. వీళ్ళందరూ ఏదో ఆయన మీద అభిమానంతో వస్తున్నారని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు చెప్పటం. ఈయన నేను ఎవరితో పొత్తులు పెట్టుకొని అంటాడు. నువ్వు ఎందుకు పెట్టుకో పొత్తులు? మేము తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉంది. నువ్వెవరితో పొత్తు పెట్టుకుంటున్నావు? గంజాయి మాఫియాతో పొత్తు పెట్టుకుంటున్నావు, ఇసుక మాఫియాతో పొత్తు పెట్టుకుంటున్నావు, మైనింగ్ మాఫియాతో పొత్తు పెట్టుకుంటా ఉన్నావు, అలాగే లిక్కర్ మాఫియాతో పొత్తు పెట్టుకుంటా ఉన్నావు. నీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, ఎర్రచందనం వాళ్ళకి టికెట్లు ఇస్తాడు, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఈ రకమైనటువంటి సంఘ వ్యతిరేక శక్తులన్నిటితో కలిపి పొత్తులు పెట్టుకొని డబ్బును చేతిలో పెట్టుకుని నేనేదో సింగిల్గా వస్తానంటాడేంటి? ఇప్పుడు పొత్తుల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఈ వైసీపీ నాయకులందరూ. ఇవాళ మోడీ గారు దేశంలో శక్తివంతమైనటువంటి నాయకుడు. ఆయన కూడా అనేక రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటాడు. పొత్తులు పెట్టుకోవటమే ఏదో పెద్ద పాపమైనట్టు, వీళ్ళేదో దానికి అతీతమైనట్టు, వీళ్ళేదో చాలా గొప్పోళ్ళు అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి టిఆర్ఎస్ తో సిపిఎం తో పొత్తు పెట్టుకున్నాడు. అవన్నీ మర్చిపోతాడు. ఈయనేదో రాజశేఖర రెడ్డి కంటే గొప్ప నాయకుడు అయినట్టు తండ్రి పేరు చెప్పుకొని అధికారానికి వచ్చినట్టు రాజశేఖర రెడ్డి బొమ్మే తీసేశాడు సాక్షి ఛానల్ మీద. ఎందుకు? ఆ షర్మిల గారు మా తండ్రి పెట్టినట్టు ఛానల్ 50% వాటా ఉంటుందంటే ఆ మొత్తం కలరే మార్చేసి తండ్రి ఫోటోని తీసి లోగానే మార్చేశాడు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి.